हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्णा प्रभु जी, हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा। अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति शपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवं श्रीरूपं सग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितंश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा सप्तकांचन गौरांगी श्रीनाथे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानं पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं कृपातुं वन्दे ఈ ప్రేయర్స్ ఏమంటారంటే మంగళాచరణ ప్రేయర్స్ అంటారు. నేను అజ్ఞాన అంధకారంలో కొట్టుకుంటున్నాను, నేను అజ్ఞానాన్ని ఎప్పుడు అంధకారంతో చూపిస్తారు. కొట్టుకుంటే మా గురువు గారు వచ్చి నాకు షలాక అంటే కాగడ, కాగడ మీకు తెలిసి ఉంటుంది. యాక్చువల్ జ్ఞానం అన్న కాగడ తీసుకొచ్చి టార్చ్ నాకు వెలుతురు చూపించారు. ఎప్పుడైతే వెలుతురు కనిపిస్తుందో మీకు అంత అర్థమవుతుంది. నా కళ్ళు తెరిపించారు. అటువంటి గురువుకి నా నమస్కారం. అది మొదటి శ్లోకం. సో చైతన్య మహాప్రభు కృష్ణుడి తాలూకా అవతారం కలియుగంలో. ఆయనకి ఈ భక్తి యోగాన్ని ప్రచారం చేసి జనులందరినీ కూడా ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు తీసుకొచ్చి అందరినీ కృష్ణలోకం తీసుకువెళ్ళాలి అన్నది ఆయన తపన. ఎందుకంటే ఆయన కృష్ణ అవతారం కాబట్టి. అందుకని ఆయన తాలూకా ఇమీడియట్ ఫాలోవర్ రూప గోస్వామి ఈ భక్తి పెంపొందించడానికి, ఈ భక్తి యోగాన్ని నలుమూలలా ప్రచారం చేయడానికి అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. ఎంతకాలం జనులు జనన మరణ చక్రంలో ఇరుక్కుంటారు. కృష్ణారావు ప్రభు ఏమిటి సంగతి? సో అందుకని రూప గోస్వామి ఆయనకి నా నమస్కారం. తర్వాత కృష్ణుడికి మంత్రం అది, హే కృష్ణ కరుణా సింధో. కరుణా సముద్రానికి, కరుణ అంటే సముద్రం అంటేవాడు కృష్ణుడు. దీన బంధు, దీనులకు బంధువు. గోపేశ, గోపికలకి గోపకుమారులకి ఆయన మాస్టర్, ఈశుడు. రాధారాణి తలగా పతి, రాధికాపతి. రాధారాణి తర్వాత ప్రేయర్ రాధారాణికి. భక్తికి అధిష్టాన దేవత రాధారాణి, ధనానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి, కానీ భక్తికి అధిష్టాన దేవత రాధారాణి. రాధారాణి తలకు రంగు బంగారం. ఆవిడ వృందావనానికి క్వీన్ ఆఫ్ వృందావన్, రాధే వృందావనేశ్వరి. వృషభానికి పుట్టింది ఆవిడ, వృషభాన సుతేదేవి. ఆవిడకి నమస్కారం. తర్వాత భక్తులందరికీ నా నమస్కారం. నా గురువు గారికి నమస్కారం. ఇవి. సో మీలో ఎంతమందికి జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి వైకుంఠంలోని కృష్ణలోకంకి వెళ్ళాలి చెయ్యొద్దండి. కృష్ణారావు ప్రభు చేయొత్తారు. ఇంకెవరికి లేదా? ఎందుకు లేదా? హరే కృష్ణ.
అనిల్ ప్రభు వెరీ గుడ్. ఇంకా బాలకృష్ణ ప్రభు ఎస్ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా మీలో వాళ్ళు ఎవరికి లేదు. ఎస్ ప్రభు. ఓకే, లక్ష్మీ సుందరి మాత ఎస్. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభు. హరే ప్రభు. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. సో వెళ్ళాలంటే ఏం చేయాలంటే హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవాలి. కృష్ణుడు ఏమంటాడంటే ఇది బృహత్ భాగవతామృత పుస్తకంలో ఉంటుంది అన్నమాట కదా. గోపకుమారుడు ఈ ఈ మంత్రం దొరుకుతుంది, దానికి దొరికినప్పుడు ఆ కృష్ణ మంత్రం చేస్తే తనకి వెంటనే తనకి ముక్తి. తన గురువు తాలూకా గురువు గారు ఉంటారు, ఆ గురువు గారు గురువుగారు మంత్రం ఇస్తారనమాట. మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని పట్టుకుని ఆయన సాధన చేస్తే ఆయన ఒక్కసారిగా ఈ గోప కుమారుడు జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి ఈ బ్రహ్మాండానికి యూనివర్స్ బయటకు వస్తాడు. అక్కడ మాయాదేవి ఉంటది. మాయాదేవి వెళ్ళిపోతున్నావేంటి, మాయాదేవి అంటే ఈ ప్రెజెంట్ కి ఆవిడే ఆవిడే ఇన్ఛార్జ్ అనమాట, దుర్గాదేవి. వెళ్ళిపోకు బయట, నువ్వు చాలా దూరం ప్రయాణించాలి, కొన్ని చాలా మైళ్ళు ప్రయాణించాలి, అందుకని నువ్వు నాదే రెస్ట్ తీసుకో. నేనే ఐఎమ్ వెరీ గుడ్. ఆవిడ మాయ పట్టుకుంటుంది యాక్చువల్గా. ఐఎమ్ ఆల్సో రిలేటెడ్ టు కృష్ణ ఓన్లీ అంటే నో నేను ఉండను, వెళ్ళిపోతాను. సో ఈ ప్రపంచంలో మాయ అనేది ఏంటంటే మన ఊరితో కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. త్రిగుణాత్మక మాయ ఇవాళ టాపిక్ అది యాక్చువల్గా. 3 modes, 3 doors. అందుకని ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. యోగమాయ, మహామాయ. మహామాయ అంటే దుర్గాదేవి, కాళికాదేవి, కాళికాదేవి ఇవన్నీ ఒకలే, వాళ్ళందరూ ఒకటే. దుర్గాదేవి తాలూకా ఎక్స్పాన్షన్ కాళికాదేవి. ఆవిడేం చేస్తుంది, మన ఇక్కడ ఉంచుతుంది, సత్వతమో రజోగుణాల్లో ఉంచుతుంది. సత్వగుణం అంటే ఒక రోజు ఒక తాడు, సత్వగుణం తాడు లాగుతుంది ఆవిడ, మనలో ఉండదు సత్వగుణం. ఇలాంటి మీరు ఏం చేస్తారు, ఒక $50 డొనేషన్ ఇస్తారు, ఓ యూ థింక్ యూర్ ప్యూర్ డివోటీ. రెండో రోజు ఏం చేస్తుంది, రజగుణం రోబు లాగుతుంది. ఎప్పుడైతే రజగుణంలో హృదయంలో ఉన్న రజగుణాన్ని లాగింది ఆవిడ, వెంటనే సెక్స్ డిజైర్, ఎంజాయ్ చేయాలి, ఇది చేయాలి, కంట్రోలర్, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి, అసలు అనేక రకమైన కోరికలు. అందులో సెక్స్ డిజైర్ కూడా ప్రామినెంట్. అసలు ఊపేస్తుంది అంతే. ఇంకో రోజు తమోగుణం అంటే క్రూయల్టీ, లోవర్ లెవెల్లో తాగి పడుకోవడం. లేదంటే సాడిజం, కంట్రోలర్షిప్, తప్పుని రైట్ అనుకోవడం, రైట్ని తప్పు అనుకోవడం. తమగుణం అంటే హెల్ప్లెస్నెస్, రజగుణం అంటే ఐఎమ్ ద డూర్ మెంటాలిటీ, అందరినీ కంట్రోల్ చేస్తాను, వినకపోతే కోపం వచ్చేస్తుంది, వినకపోతే కోపం వచ్చేస్తుంది నాకు. అప్పుడప్పుడు భగవద్గీత క్లాసులకు వెళ్ళాలి అంటే అది సత్వగుణం అనమాట. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ 3 మీలో ఉన్నాయని చెప్పి? లెట్ us be honest. అంటే మీకు అర్థమైందని కానీ మనం ముందుకు వెళ్ళాలి. యాక్చువల్లీ how many of you think you have this? ప్రభుజీ. 14వ చాప్టర్, ఇది ఒక చాప్టరే సత్వతమో రజోగుణాలు. అందుకని క్రిస్టియన్స్ మన పుస్తకాలు చదువుతారు భగవద్గీత. ఎందుకు? క్రిస్టియానిటీలో 3 modes లేవు, జస్ట్ ఫెయిత్. అది మొత్తం ఆంధ్రాలో అందరూ ఇప్పుడు క్రిస్టియన్ 50 రూపాయలు ఇస్తున్నారు, 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని నిజంగా ఎవరికైనా భక్తి, ఆధ్యాత్మిక తత్వం ఎవరు కావాలా? కావాల్సిన వాళ్ళు ఎవరంటే ఎవరికి కావాలి? మీరు ఎప్పుడు పుట్టారు? 1980లో పుట్టారు, లేదా 1990లో పుట్టారు అంటే మ్యాక్సిమం 2030, 2040, 2050 కరోనా అటాక్ అవ్వకపోతే, లేదా 70లో పుట్టారు, another 15-20 years టైం అయిపోయింది లేదా అయిపోతున్నది.
ఆయుర్ హరతి వైపుంసాం ఉదయానాస్తాం చ యన్నసౌ తస్యార్థే యత్ క్షణోనిత ఉత్తమ శ్లోకం అర్థయత్. ప్రతి సూర్యోదయం ప్రతి సూర్యాస్తయం మనం ఆఖరి రోజుకి ఒక రోజు దగ్గర అయిపోతున్నాం. ఉదయం అస్తం, అస్తం అంటే సూర్యాస్తమయం. కానీ ఎవరైతే కృష్ణుడి తాలూకా తస్యార్థే యత్ క్షణోనిత వాళ్ళ జీవితాన్ని కృష్ణుడి తాలూకా నామ రూప గుణ లీలని ప్రచారం చేయడానికి, వ్యాప్తి చేయడానికి, నామరూప గుణ లీలని ఆస్వాదించడానికి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని ఖర్చు పెడతారో వాళ్ళు ఒకరోజు కృష్ణుడు దగ్గర అవుతున్నారు. సో గోపకుమారుడు ఏమంటున్నాడు, మాయతో నేను ప్రసక్తితో నుంచి పారిపోయాడు, పారిపోవాలి లేదంటే పట్టుకుంటుంది ఆవిడ. పారిపోతే ఆ ముందు ఏంటంటే కారణం సముద్రం, కారణం సముద్రం తర్వాత బ్రహ్మం తర్వాత అందులో వైకుంఠ లోకాలు, అందులో నారాయణ దాటిన తర్వాత ఫైనల్ గా కృష్ణలోకం. కృష్ణలో పరిగెట్టి కృష్ణుని కౌగిలించి ఉంటే కృష్ణుడు అంటాడు, కృష్ణుడు మోర్ స్పృహ తప్పి పడిపోతాడు. We can discuss elaborately. I'm finishing only 5 minutes. కానీ ఇవాళ ఇది పెద్ద పుస్తకం ఉంది, బృహత్ భాగవతామృతం పుస్తకం. నాకు తెలిసి ఎవరి పేరు విని ఉండరు. బృహత్ భాగవతామృతం, కొత్త భాగవతం కాదు. అందులో కృష్ణుడు మూర్ఛపోతాడంట. ఎంత కాలం వెయిట్ చేసినా నీకోసం, ఈ జన్మలో వస్తా అనుకున్నావు, ఈ జన్మలో రాలేదు. వచ్చే జన్మలో వస్తా అనుకున్నావు, వచ్చే జన్మలో రాలేదు. సరే ఈ జన్మలో వస్తావు, ఈ జన్మలో రాలేదు. అరే ఈ జన్మలో వస్తావా, ఇన్ని జన్మలో. గోపకుమారుడు కూడా అంటాడు అనమాట, ఈ బర్త్, ఈ ఓల్డ్ ఏజ్, ముసలితనం, చావు, వ్యాధి, ఈ శరీరాన్ని నేను అనుకుని ఎంతో రోజులు నా టైం వేస్ట్ చేశాను. సో మనకంటే ఇప్పుడు మనం ఎందుకు ఈ భగవద్గీత మీరు నేర్చుకుంటున్నారు, మనకంటే కృష్ణుడికి మనం వెనక్కి రావాలని ఆయనకి ఎక్కువ కోరిక ఉంది. అందుకని మన హృదయం నుంచి ప్రేరణ ఇస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? కృష్ణుడి తాలూకా ప్రేమ చూసి గోపకుమారుడు మూర్చిపోతాడు. కృష్ణ క్రైడ్, కృష్ణుడు హృదయ విదారకంగా ఏడ్చాడంట. కృష్ణుడికి 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఏ ఒక్క ఆవు కోల్పోయినా ఇన్ని ఆవులు ఇక్కడ పెట్టి టేరు కదంబ అని చెప్పి చెట్టు ఉంది బృందావనంలో ఇప్పటికీ కూడా. ఆ చెట్టు దగ్గరికి అన్ని ఆవులు పెట్టి ఆ ఒక్క తప్పిపోయిన ఆవు కోసం వెళ్తాడంట కృష్ణుడు. మనలాగా తప్పిపోయిన ఆవులు వాటి ఈ సత్వతమ రజోగుణాలేమో పుల్లాటివి, మనల్ని ఊరికి వేధిస్తున్నాయి. అర్థమవుతుందా? అందుకని ఏంటంటే టైం అయిపోతున్నదని చెప్పి మనం ఏం చేయాలి, అరే మీరు అందరికీ మీ ఆఫీసులో మేనేజర్ సేవ చేస్తున్నారు, ఇంట్లో భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు సేవ చేస్తున్నారు, మీకు సేవ చేసుకోండి. మొన్న వ్యక్తి అంటే నాకు మర్చిపోయింది, గంగా నది హిమాలయాల నుంచి బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రవహిస్తుంది, రైట్? దగ్గర దగ్గర 1000 మైళ్ళు, 1600 కిలోమీటర్లు. దాని గంగా నది ఒడ్డు మీద ఎన్ని స్క్రీన్లు ఉంటాయో అన్ని సార్లు మనకి ఫ్యామిలీలు ఉన్నాయంట. కానీ లేనిది ఎవరో మనకి కృష్ణుడు లేడు, భగవంతుడు లేడు. అందుకని ప్రభుపాద ఏమంటారు, ఒక్క లైఫ్ మీరు కృష్ణుడికి ఇవ్వండి, గివ్ 1 లైఫ్ టైం టు కృష్ణ. మీ కృష్ణుడి కోసం కాదు, మీకోసం. దట్స్ వాట్ కృష్ణ వాంట్స్ ఫ్రమ్ యూ. అర్థమవుతుందా? గివ్ ఓన్లీ 1 లైఫ్ టైం. పోనీ 1 లైఫ్ టైం అంటే పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట ఇవ్వండి. పెళ్లి చేసుకుంటే భార్య పిల్లల్ని లేదా భర్త పిల్లల్ని బాగా చూడండి. కానీ పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళి అరగంట, ఎలాగైతే హృదయాన్ని గడుగుతున్నాం బయటకు వచ్చి అరగంట, ఆ శరీరాన్ని కడుతున్నాం అలాగే బయటకు వచ్చి అరగంట హృదయాన్ని కడగండి. దెన్ మనకి ఇంకా మరి ఓల్డ్ ఏజ్ ఉండదు, డిసీజ్ ఉండదు, డెత్ ఉండదు, ఓన్లీ హ్యాపీనెస్. సచ్చిదానంద స్వరూపమైన దేహం. ఎటుకైనా వెళ్ళిపోవచ్చు, కార్లు అక్కర్లేదు, గ్రీన్ కార్డ్ అక్కర్లేదు, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం లేదు, చావే లేదు. ఫ్యామిలీతో మన ఫ్యామిలీతో ఎందుకు 30 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు? వై నాట్ రెస్ట్ ఆఫ్ ద ఎటర్నిటీ, రైట్? అందుకని మీరు భగవద్గీత వస్తున్నారు. మీరు అందరూ చేయలేస్తారు కాబట్టి సాధన చేయండి. సాధన ఎలా చేయాలని అడిగారు, సాధన ఎలా చేయాలి? మీరు ఎంతమంది గుర్తుంది? ABCD. ఏ అంటే
అసోసియేషన్. అంటే ఏం చేయాలి? డివోటీస్ తో అసోసియేట్ అవ్వాలి. ప్రసంగం వచనం పాసమత్మను ఒక విధ సైవ సాధు సుకృత మోక్ష ద్వారం అపావృతం. డెవోటీస్ తాలూకు అసోసియేషన్ అంటే భుజం భుజం షోల్డర్ రాసుకోవడం అసోసియేషన్ కాదు. వాళ్ళదే నుంచి వినాలి, వాళ్ళదే నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. తీసుకుని లేదా మనకంటే తక్కువ మనం వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పాలి. అది అసోసియేషన్ అంటే. సూతుడు చిన్నప్పుడు చదువుతుండే వాళ్ళని తెలుగులో సౌనకాది ఋషుల్ని చూసి సూతుడు ఇట్లనియే. సుత గోస్వామి 60,000 సౌనకాది ఋషులు ఉన్నారంట నైమిషారణ్యంలో. ఈ 60,000 మంది ఋషుల్లో మీరు గణపతి మన వినాయక చవితి నాడు చూసినా ఎప్పుడు చూసినా కథ ఎలా స్టార్ట్ అవుతుంది? నైమిషారణ్యంలో సౌనకాది ఋషులను చూసి సూతుడు ఇట్లనియే అంటాడు. అవును కదా? ఈ భాగవతం కూడా అదే. సో 60,000 మంది ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళందరూ సుత గోస్వామి నుంచి విన్నారు. మనం ఇప్పుడు మీరు మెడికల్ డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ దగ్గర నుంచి వినాలి, సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ నుంచి వినాలి. అలాగే మీరు జనన చక్రం నుంచి వెళ్ళి రావాలంటే డెవోటీస్ దగ్గర నుంచి వినాలి, వాళ్ళ సంఘాన్ని తీసుకోవాలి. ఏ అసోసియేషన్ ఇనుపరాడ్ని మీరు నిప్పులో పెడితే ఇనుపరాడ్ నిప్పులో తయారవుతుంది. ఇనుపరాడ్ని మీరు రిఫ్రిజిరేటర్ లో పెడితే ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ కోల్డ్ అయిపోతుంది. మీరు ఎవరితో ఉంటారో వాళ్ళ అయిపోతారు. ప్రసంగ మజరాంబాసం ఆత్మను ఒక విధు. ఈ ప్రపంచంలో ఇప్పుడు సిగరెట్లు కాల్చే వాళ్ళకి అరగంట సిగరెట్ లేకపోతే గిమ్మి సిగరెట్ గిమ్మి బీడి నోరు లాగేస్తుంది నాలిక. అలాగా సయేవ సాధు సుకృత. యూనో శనివారం వచ్చేసరికి ఐ వాంట్ టు అసోసియేట్ విత్ డివోటీస్. నేను వినాలి నా జీవితంలో, నేను ఐ వాంట్ గో ఫార్వర్డ్. టైం అయిపోతున్నది. ఇవాళ ఎవరు కాల్ చేశారు, మా అమ్మగారు చనిపోయారండి, ప్రే చేస్తారా? ఈ మధ్య కరోనా కాదు కానీ ఎవరెవరు ప్రే చేస్తున్నారు, కాల్ చేస్తూనే ఉన్నారా? కరోనా వచ్చింది ప్రే చేయండి అని, అది చనిపోయారు ప్రే చేయండి అని. కానీ మిగిలిన వాళ్ళందరూ కరోనా వ్యాక్సిన్ కోసం చూస్తున్నారు. కాదు, కరోనా వ్యాక్సిన్ వచ్చినా లేకపోయినా మనం ఉండలేము అక్కడ. అందుకని సయేవ సాధు సుకృత. ఈ ప్రపంచంలో ఎన్ని ఉండిపోతున్నాం అటాచ్మెంట్లు. పిల్లలంటే అటాచ్మెంట్, భార్య అటాచ్మెంట్, భర్త అంటే అటాచ్మెంట్, పొజిషన్ అంటే అటాచ్మెంట్, బ్యాంక్ అకౌంట్ అంటే అటాచ్మెంట్. ఇవన్నీ ఏదో వదిలేసి ఏదో రోజు వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్తున్నావు తెలియదు, ఎలా వెళ్తున్నావు తెలీదు, ఎందుకు వెళ్తున్నావు తెలియదు. తప్పేం, దట్స్ ఓకే, తెలియకపోయినా పర్లేదు. కానీ సాధన చేయండి. చేస్తే మనం ఏంటంటాం, బ్యాంక్ అకౌంట్ వస్తుంది మనతో, అది మనతోనే వస్తుంది. ఏ అంటే అసోసియేషన్, బి అంటే పుస్తకాలు, బుక్స్, భాగవతం భగవద్గీత. సి అంటే చాంటింగ్. సి అంటే చాంటింగ్, జపం చేయడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనస్సు మంత్రము. మన్నం అంటే మనస్సు, త్ర అంటే లిబరేట్స్. మనస్సుని కంట్రోల్ చేసేదే మంత్రం. మనసు నుంచి మన చేతన్ని బయటికి తీసుకొచ్చేదే మంత్రం. మనం ఏంటి, ఆత్మ కదా. మనం ఎప్పుడు మనసులో మన మానసిక స్థాయిలో ఉంటాం. మనం పళ్ళు కడుక్కున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు శరీర స్థాయి, మిగిలిన టైంలో ఆఫీస్లో ఏం చేయాలి, ఎలా ఆలోచన. సో మన చేతన మానసిక స్థాయిలో ఉంది. మానసిక స్థాయిలో ఉంటే ఏంటి, మనకి ఉన్నది పక్క వాళ్ళకి లేనిది, పక్క వాళ్ళకి లేనిది మన దగ్గర ఉంటే గర్వం, అహంకారం. పక్క వాళ్ళకి మన దగ్గర లేనిది పక్క వాళ్ళ దగ్గర ఉన్నది చూస్తే అసూయ. రెండు మంచివి కాదు. అందుకని మన కష్టాలని కారణం మనమే మనసు అనుకోవడం, మనమే శరీరం అనుకోవడం. అందుకని అందులోంచి బయట రావాలి. ఎలా బయటకు వస్తాం? చాండి చేయండి. మనస్త్రాయత ఇది మంత్ర. డి అంటే డైట్. 2 గంటలు వండుతారు, 10 నిమిషాలు అదంతా చిన్న తులసాకేసి నైవేద్యం పెట్టండి, ప్రసాదం అవుతుంది. వెజిటేరియన్ తినండి, 4 చేయండి. ఈ అంటే ఎంగేజ్ చేయండి. మన శరీరాన్ని, మీ తాలూకా ఇంద్రియాలని భగవత్ సేవలో, ఆ కృష్ణ సేవలో అంకితం చేయండి. అర్థమైందా? ఇది మంత్ర జపం చేయడం. సో ఇవాళ చేస్తే ఏమవుతుంది అంటే, మనం
మన జీవితం మారిపోతుంది. భక్తి యోగాన్ని అవలంబిస్తే ఏమవుతుంది? మనం ప్రశాంతం అవుతుంది. మన శరీరం కాదు ఆత్మ అని చెప్పి మనం పవర్ఫుల్ అవుతాము. బ్యూటిఫుల్ అవడం అంటే యుల్ గెట్ బ్యూటిఫుల్ థాట్స్. అర్థమైందా? సో అందుకని ఏంటంటే గోల్ ఏంటి? గో బ్యాక్ టు గాడ్ హెడ్. ప్రభుపాద అందుకనే ఇండియాలో భగవద్ దర్శనం బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. గోల్ పెట్టండి, సంకల్పం పెట్టండి. ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్. చెడు ఉందమ్మా అసలు నాకు వద్దు. అందుకని ఇవాళ నేను హృదయంలోనే కల్మషాలు తీస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే జపం చేస్తాను. భక్తి యోగం సాధన చేస్తాను. మెంటాలిటీ దాసాను దాస, సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. సిన్సియర్గా సాధన చేస్తాను. ఈ 4 పెట్టారు, మీ జీవితం ఆస్పిషియస్. మీరేం చేస్తున్నారు? ఈ ప్రపంచం నుంచి మీరు మీ తాలూకా ముళ్ళు విప్పుతున్నారు. ఇది ఇంట్రడక్షన్. ఎందుకంటే అప్పుడే మాయమని వదిలేది. లయ అంటే మాయమని వదలదు. వదలకపోతే ఏంటి? మనకి లేనిది మనకి లేని పక్క వాళ్ళు లేకుంటే బాధ. మనం సారీ పక్క వాళ్ళకు ఉన్నది మనకి లేకపోతే బాధ. పక్క వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఉంది. మనకి ప్రైడ్. రెండు మంచివి. ప్రీ-డూవర్స్. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ప్రీ-డూవర్స్ అంటే ఏంటి? ఒక్క నిమిషం. సర్వకర్మాణి మనస సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవన్ కుర్వన్నయ కారయన్. 5వ అధ్యాయం 13వ శ్లోకం. మీ అందరికి ఒక్క I'm sorry. Hare Krishna. సో కృష్ణుడు ఏమంటున్నాడు? మీ అందరికి చిన్న ప్రశ్న, దీని ట్రాన్స్లేషన్ చెప్తానండి. ఆత్మ, శరీరంలో ఉన్న ఆత్మ తన తాలూకా స్వభావాన్ని కంట్రోల్ చేసి వచ్చిన రిజల్ట్ని వాళ్ళు త్యాగం చేస్తే ఈ నవద్వారపురం 9 గేట్లున్న ఈ శరీరంలో తను చాలా ఆనందంగా జీవించగలడు. పనిచేస్తూ జీవించగలడు, వేరే వాళ్ళ చేత పనిచేస్తూ జీవించగలడు. మీ అందరికీ వాళ్ళ కొత్త టాపిక్, సిటీ ఆఫ్ 9 గేట్స్ అంటే తెలుసా? సిటీ ఆఫ్ 9 గేట్స్. ఈ శరీరం అన్నది ఏంటంట? ఒక ఊరంట శరీరం. ఈ ఊరుకి 9 గేట్స్ ఉన్నాయంట. ఎన్ని గేట్లు ఉన్నాయి? 9 గేట్స్. సిటీ ఆఫ్ 9 గేట్స్. ఎవరైనా చెప్పగలరా ఏంటా గేట్స్? 9 గేట్స్. నవరంధ్రాలని భాగవతం ఏమంటుందంటే, ఇక్కడ భగవద్గీత ఉంటుంది 13వ. మీదే రావడం భగవద్గీత
చదువుతుంటే ఓపెన్ చేయండి 13వ శ్లోకం. నవద్వార పురే దేహి. అందుకని మొట్టమొదటిది ఏం తెలుసుకోవాల్సింది అంటే మన శరీరం కాదు, ఈ శరీరం ఉన్నది ఏంటంటే సిటీ, నవద్వారాలు, దానికి 9 గేట్స్ ఉన్నాయి. ఏంటో 9 గేట్స్ అంటే నవరంధ్రాలు. ఏంటో నవరంధ్రాలు? 1 2 4 5, ఇంకా కళ్ళు 7, ఇంకా యానస్ అండ్ జెనిటల్స్ 9. ఈ 9 ద్వారా మనం ఏం చేస్తామంటే విసర్జిస్తాం. ఈ శరీరం నుంచి ఏది బయటికి రావాలన్నా ఈ 9 వాటి ద్వారా వస్తుంది. 2 కళ్ళు, 2 చెవులు 4, 2 నాసికా రంధ్రాలు 6, ఒక నోరు 7, నంబర్ 1 అండ్ నంబర్ 2 8 9. ఈ శరీరంలో మనం ఉంటున్నాం, కానీ శరీరం మనం కాదు. అర్థమవుతుందా? అందుకని నెక్స్ట్ అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ అందరికి ఒక ప్రశ్న అడేనా? మీకు మీ శరీరం మీద ఎంత కంట్రోల్ ఉంది? ఈ శరీరం 0. ఎవరు చెప్పారు జీరోని? కిరీటి బ్రో. నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ కంట్రోల్. 0 కాదు, 100% కంట్రోల్ లేదు. అంతేగాని కంట్రోల్ అయితే ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్తున్నారు కదా, మీరు నిద్రపోవాలని నిద్రపోతున్నారు, మీరు గేమ్లు ఆడుతున్నారు. సో కాకపోతే ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరాన్ని మీరు 100% కంట్రోల్ చేయలేరు. ఇవాళ అదే ఈ టాపిక్, 3 doers. 3 doers. ముగ్గురు ఉన్నారంట. ఎవరు? మీరు, మాయా, పరమాత్మ కృష్ణుడు. ఈ 3 వింటే మీకు భలే జీవితం భలే మారుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు అనుకున్నవన్నీ అయిపోతున్నాయా? కృష్ణారావు ప్రభు. నో ప్రభుజీ, మనం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కొన్ని అవుతుంటే అట్లా, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అవును ప్రభుజీ. మీరు ఎంత కష్టపడినావో కొన్నిసార్లు. సో అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం శరీరంలో ఉంటాం, ఉండి మనం కోరుతాం, కోరికలు, డిజైర్ మనం కోరుతాం. కోరినప్పుడు పరమాత్మ కృష్ణుడు ఈశ్వర సర్వభూతాన హృదయ సర్జన తిష్టత భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. అందరి హృదయాల్లో కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. 14వ చాప్టర్లో 13వ చాప్టర్, ఉపదృష్ట జనవంతాచ భర్త ద్రవభోక్త ప్రభురీవచ. సో ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడు? నేను అమెరికా వెళ్ళిపోవాలి. ఇప్పుడు అమెరికా డోర్లు ఓపెన్ చేస్తే ఈ మొత్తం ఇండియా పాపులేషన్ అంతా అమెరికాలో ఉంటుంది, అవును కదా? మరి మీరు ఎందుకు వచ్చారు అంటే మీకు కోరిక కలిగింది. కోరిక కలిగితే పరమాత్మ ఏం చేస్తాడు? మీ కోరికను తొలగి మీ తాలూకా ఫ్యూచర్ కర్మను చూసి ఆయన ఏం చేస్తారు? దాని మీద స్టాంప్ వేస్తారు. వేసినప్పుడు ఇమ్మిగ్రేషన్ లో మీరు మీ కోరిక కలిగింది. కోరిక కలిగినప్పుడు ఏం చేస్తారు? నేచర్, ప్రకృతి, పరమాత్మ శాంక్షన్ చేస్తారు. పరమాత్మ శాంక్షన్ చేసినప్పుడు వాళ్ళు మీకు వీసా మీద స్టాంప్ వేస్తారు. వేసినప్పుడు మా ఏం చేస్తుంది? ఫెసిలిటేట్ చేస్తుంది. టికెట్లు కొని మీరు అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇక్కడ ఇమ్మిగ్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చూసి అక్కడ స్టాంప్ వేస్తారు. ఈ ఎగ్జాంపుల్ తాలూకా అర్థం ఏంటంటే ఇందులో మీ రోల్ ఏంటంటే మీరు కోరిక కోరడం, డిజైరింగ్, దాన్ని పరమాత్మ శాంక్షన్ చేస్తే ప్రకృతి నడిపిస్తుంది.
ఒక్కొక్కసారి ప్రకృతి చిన్న చిన్న ఈ గ్లాస్ నేను ఇలా ఎత్తాను, నా రోల్ ఎంత ఉంది? గ్లాస్ ఎత్తాలి అన్నదే నా కోరిక, గ్లాస్ ఎత్తాలన్నదే నా కోరిక. ఎత్తడానికి ఉపయోగపడింది ఎవరు? కృష్ణుడు శాంక్షన్ చేశాడు, ఎత్తండి పర్వాలేదని. కృష్ణుడు శాంక్షన్ చేసినప్పుడు 3 మోడ్స్ సత్వతమో రజోగుణాలతో కూడిన మాయ దీన్ని ఎత్తింది. మీరు అన్నారు నాకు అర్థం లేదు అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొందరు పెరాలసిస్ వచ్చింది, ఇండియాలో చూసుంటారు, చెయ్యి ఇలా ఉండిపోతుంది. ఈ గ్లాస్ ఎత్తాలంటే ఎత్తగలరా? ఎత్తగలరా? గ్లాస్ ఎత్తాలంటే ఎత్తలేరు. అంటే ఏం చేసింది? ఈ ఫ్యాకల్టీ ప్రకృతి మందిరం తీసుకుంది. ఎంతమందికి అర్థమైంది? అంటే ఒక చిన్న విషయం, కొందరికి యాక్చువల్గా ఏమవుతుంది, పెరాలసిస్ వస్తుంది. టాయిలెట్ కూడా వేరే వాళ్ళు టాయిలెట్ తీయాలి హాస్పిటల్లో, ఇంట్లో. అంటే అంత మొబిలిటీ మీ తాలూకా మొబిలిటీ అంటే మీరు నడవడం కూడా మీదే నుంచి తీసుకున్నారు అది. అందుకని ఈ ప్రపంచంలో మీకు తెలియాల్సింది ఏంటంటే, మీకు ఇచ్చిన మీ తెలివితేటలు, కాళ్ళు చేతులు కొంతకాలమే మీరు వాడగలరు. అది మీరు మాయలో వాడతారా, కృష్ణుడికి వాడతారా అన్నది మీ తొలక అన్నది దట్ ఈస్ యువర్ డెసిషన్. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? నేను రిపీట్ చేయమని చేస్తాను, చాలా టెక్నికల్ గా వాడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ రిపీట్ అగైన్. చెప్పనా? ఎస్ ప్రభుజీ, రిపీట్ చేయండి. మీకు ఇచ్చినవి మీ ఇంజనీరింగ్ లేదా మీ మెడికల్లో వాటెవర్, మీకు ఇచ్చిన ఎబిలిటీస్ కొంతకాలం ఉంటాయి. మీ తెలివితేటలు, శక్తియుక్తులు కొంతకాలం ఉంటాయి, తర్వాత అవన్నీ తీసుకోబడతాయి, ప్రకృతి తీసుకుంటది. సో ఈ మధ్యలో మీ ఎనర్జీస్, మీ ఇంటెలిజెన్స్ మీరు కృష్ణుడికి వాడతారా, మాయకి వాడతారా? కృష్ణుడికి వాడితే లిబరేషన్, భక్తి. మాయకి వాడితే అది కర్మ. కృష్ణుడికి మీరు ఇస్తే అది భక్తి. నీ ప్రకృతి ద్వారా కృష్ణుడు అంతా తీసుకుంటే అది కాలం, కర్మ. అవునా కదా? ఇప్పుడు ప్రకృతి మన దగ్గర నుంచి అన్ని తీసుకుంటుంది, ఇంక్లూడింగ్ బాడీ, ఇంక్లూడింగ్ బ్యూటీ, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్. అమెరికాలో ఎంతో మందికి ఆల్సైమర్స్, అంటే మెమరీ లాస్. రొనాల్డ్ రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్, కానీ ఆయన అన్ని మర్చిపోయాడు. వాళ్ళ చివరిలో వాళ్ళ ఆవిడ పేరు తెప్పించి ఆయనకి ఏం తెలియదంట. నేను ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అన్న సంగతి మర్చిపోయాను. అర్థమవుతుందా? సో అందుకని మీకు ఇచ్చిన ఈ ఫ్యాకల్టీస్ అన్ని కూడా మీ శక్తియుక్తులు, మీ తెలివితేటలు కొంతకాలం మీద ఉంటాయి. అవి మీరు కృష్ణుడికి వాడతారా, మాయకి వాడతారా మీ ఇష్టం. కృష్ణుడికి వాడితే అది భక్తి, మాయకి వాడితే మళ్ళీ అది కర్మ. యూ విల్ హ్యావ్ రియాక్షన్. మళ్ళీ చెప్తున్నాను, లిసన్ అగైన్. మీకు ఎన్నో కోరికలు ఉన్నాయి, అన్ని తీరవు, కొన్ని తీరుతాయి. అవునా కదా? 1 person ప్లీజ్ రెస్పాండ్. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఉండాలని ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఒక చార్టర్డ్ జెట్ ఉండాలని ఉంటుంది. మరి ఎందుకు తిరగలేదు? ఆవు మెడకి తాడు కట్టి 3 మీటర్లు తాడు కట్టారు అనుకోండి, ఆవు 3 మీటర్ల పరిధిలోనే మేయగలదు, 4వ మీటర్లో తినలేదు. ఈ 3 మీటర్ల పరిధిలో ఎంత కావలిస్తే అంత తినొచ్చు గడ్డి. అదే విధంగా మనందరికీ కొంత లిబర్టీ, కొంత స్వేచ్ఛ ఉంది. మీరు తప్పులు చేస్తున్నప్పుడల్లా స్వేచ్ఛ తగ్గిపోతుంటది, మీరు భక్తిలో ఎదుగుతున్నప్పుడల్లా స్వేచ్ఛ పెరిగిపోతుంటది. సో నా ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏ పని చేయాలన్నా మీకు కోరాలి. కోరినప్పుడు పరమాత్మ కృష్ణుడు, హృదయంలో ఉన్న కృష్ణుడు శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసిన తర్వాత ప్రకృతి ఏం చేస్తుంది? ఆ పని చేస్తుంది. చిన్న వస్తువులు, మనకి గ్లాస్ ఎత్తడం, కొంచెం పెద్ద వస్తువు అంటే
ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓ ఏంటి ఇదో థాట్ వస్తుంది, ఇప్పుడు వర్క్ చేస్తారు. సో ప్రాజెక్ట్ ని ప్రొడక్షన్ లో మూవ్ చేశారు అంటే మీకు ప్రాజెక్ట్ ని ప్రొడక్షన్ లో మూవ్ చేయాలని మీకు డిజైర్ ఉంది. శాంక్షన్ ఎవరు చేశారు? పరమాత్మ. కృష్ణుడు శాంక్షన్ చేసినప్పుడు 3 మూడ్స్ మాయా, మహామాయ ఏం చేసింది? ఫెసిలిటేట్ చేసింది. చాలా మందికి తెలీదు ఐఎమ్ ద డూవర్. ఐఎమ్ ద డూవర్ అంటే నేనే అనే నా సక్సెస్ కి నేనే కారణం. అలా మీరు అనుకుంటే ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో యూ బికమ్ డిప్రెస్డ్. అమెరికాలో 10%, 10th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ సూసైడ్, డిప్రెషన్. దేవుడు లేడు ఎక్కడ, కృష్ణ ఎక్కడ లేడు, అదే ప్రాబ్లం. అందుకని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరికైనా పెరాలసిస్ వచ్చిందండి, ఇప్పుడు ఈ గ్లాస్ అని మీరు చెప్పుడు మీకు ఎవరైనా చెప్పలేదు నాకు తెలియదు. ఈ గ్లాస్ చూస్తున్నారు కదా, యూనో ఆర్ యూ సీయింగ్ దిస్ గ్లాస్? కనిపిస్తుంది రైట్? yes ప్రభు. ఈ గ్లాస్ కూడా ఇప్పుడు పెరాలసిస్ వస్తే నేను గ్లాస్ ఎత్తలేను, నేను ఎత్తగలను ఇలాగా. అంటే మన లిబర్టీ అంతవరకు తీసేశారు 60 ఏళ్ళ వయసులో. జనార్దన్ వింటున్నారే? వింటున్నా ప్రభుజీ. ఎలా ఉంది? బాగానే ఉంది. బోరింగ్? ఇంట్రెస్టింగ్ ప్రభుజీ. నైస్ ఎగ్జాంపుల్. పెరాలసిస్ నైస్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎప్పుడైతే మీరు 3 doors నేర్చుకుంటారో, ఎప్పుడైతే మీరు ఈ ముగ్గురు 3 doors, ఎవరు ముగ్గురు 3 doors? ఫస్ట్ వాళ్ళు ఎవరు? మనం. వాట్ ఈస్ అవర్ డూవర్షిప్? డిజైర్. 2 డూవర్ ఎవరు? పరమాత్మ. 3 డూవర్ ఎవరు? ప్రకృతి. నిజంగా చేయించే వ్యక్తి ఎవరు? పరమాత్మ తాలూకు రోల్ ఏంటి? శాంక్షన్. ఉపదృష్టాచ హనుమంతాచ భర్త భోక్త ప్రభురేవచ. పరమాత్మ ఇలా చూస్తున్నాడు ఆయన మీ హృదయంలో కూర్చొని, చెడు మంచి అన్ని చూస్తున్నాడు ఆయన. యాక్చువల్గా పరమాత్మ అంటే 4-hand విష్ణు. సో ఈజ్ వాచింగ్, ఈజ్ లుకింగ్ ఎట్ యూ లైక్ దిస్. సమాన వృక్ష పురుషం అని మగ్నం. ఉపనిషత్తులు ఏమంటాయి? సదాసత్ ఉపనిషత్తు. మనం ఒక పక్షి, పరమాత్మ ఒక పక్షి అయితే పరమాత్మ మన వైపు అలా చూస్తున్నాడు నేను. ఏంటంటే మనసులో ఎప్పుడు వెళ్ళిపోతారండి బాబు, అది కూడా పరమాత్మ చూస్తారు. ఆయన నుంచి ఏం దాచలేము. అర్థమవుతుందా? సో ఆయన యూనో పరమాత్మ దేహాంతర్భూతుడు అయ్యను కర్మలను ఆచరించేవాడు కాదు. పరమాత్మ ఏంటంటే మనకి సపోర్ట్ కిందే వస్తున్నాడు. ఆయన విట్నెస్ అంతే, ఆయన ఏం కర్మలు చేయడు. ఓవర్సీర్, ఉపదృష్ట, చూస్తున్నాడు. హనుమంత, పెర్మిటర్. గ్రీన్ కార్డ్ కావాలి, నేను అమెరికా వెళ్ళిపోవాలి, నాకు H1 కావాలి. రైట్, మీ కర్మ చూస్తారు. అమెరికాలో వెళ్తే ఈ కష్టాలు స్టాంప్డ్. ఎవరు స్టాంప్? పరమాత్మ స్టాంప్ వేస్తారు. వేస్తే అప్పుడు చిలుకురిది బాలాజీ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా వేస్తారు. మీరు భగవద్గీత క్లాసులకు వచ్చినా పైన గ్రీన్ కార్డ్ వస్తుంది, ఇఫ్ పరమాత్మ శాంక్షన్స్. అందుకని మేము ఎవరికి జపం చేయండి గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పం, జపం చేయడం ఉద్యోగం వస్తుందని చెప్పం. ఎందుకు? ఒకరోజు నేను ఎవరు మంగళగిరి వెళ్ళాను. మంగళగిరి వెళ్తున్నప్పుడు అక్కడ పూజారి, ఎంతమంది విజయవాడ, ఎవరికైనా విజయవాడ, ఎనీబడీస్ ఫ్రమ్ విజయవాడ దగ్గర? సో కృష్ణారావు. సో ఈ మంగళగిరి వెళ్తే నేను పూజారి ఏమంటున్నాడంటే, మీరందరూ ఆ డబ్బులు ఇందులో వేయండి ఈ ప్లేట్ లో, నేను మీ అందరి కోసం మీ కోరికలు నేను స్వామివారికి సమర్పిస్తాను అన్నాడు ఆయన. 10 ఏళ్ళు ఏం జరిగి నేను మనసులో అనుకున్నాను, ఈయన పాపం ఏదో డబ్బుల కోసం 5 రూపాయలు 10 రూపాయల కోసం అంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో వీళ్ళ కోరికలు పూజారి ప్రే చేసినా జరగలేదని, జరగవు డెఫినెట్ గా. వాళ్ళకి పూజారి మీద నమ్మకం పోతుంది, 2 దేవుడి మీద నమ్మకం పోతుంది. పోయినప్పుడు ఏం చేస్తారు? టెంపుల్ రావడం మానేస్తారు. ఎప్పుడైతే జనాలు దేవుడిని కోరికలు తీర్చే
ఒక ఆర్డర్ సప్లైయర్ కింద చూస్తారో వాళ్ళు వాళ్ళ హృదయాల్లో కల్మషాలు కడుక్కొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే కృష్ణుడి తలకు ఉద్దేశం ఏంటి? మీ హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని నన్ను ఎక్కరండి అయ్యా బాబు, కృష్ణలోకానికి రండి, గోలోకానికి రండి. మనం ఏంటో మేము ఎక్కడ సెటిల్ అయిపోలే కాదు, ఇక్కడ సెటిల్ అవ్వలేరు. ఆయన తీర్చట్లేదంటే ఏదో రీజన్ ఉంది. సరే అడగడంలో తప్పు అయితే లేదు, కానీ అడగడం కోసమే మాటి గుడికి వెళ్తే మాత్రం తప్పేది. ఎందుకు? ఇప్పుడు జనాలందరూ క్రిస్టియన్స్ ఎందుకు పోతున్నారు? అడిగెళ్తే ముందు 100 రూపాయలు ఇస్తారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఏ స్వామివారి తెరచలేదు, ఇక్కడికి వెళ్ళకుండానే 100 రూపాయలు ఇస్తున్నారు, అక్కడికి పోదాం. అవునా కదా? అర్థమవుతుందా? సో భగవద్గీత చదివారు, అప్పుడు తెలుస్తుంది ఏమని. 3 డూవర్స్ ఉన్నారు, నేను కోరుతాను, కోరితే ఆయన శాంక్షన్ చేస్తారు. అనుమతి ఆయన అనుమతిస్తారు. చిన్నప్పుడు ప్రకృతి సత్వతమో రజోగుణాలతో కూడిన మాయ, దాన్ని ప్రకృతి అంటాం మనం. మహామాయ దుర్గాదేవి ఆవిడ, ప్రకృతి ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ దాన్ని అమలు చేస్తుంది. అది మన సాఫ్ట్వేర్ ని ప్రొడక్షన్ మూవ్ చేయడానికైనా, ఏదైనా ఒక పెళ్ళి అవ్వాలన్నా, లేదంటే పిల్లలు పుట్టాలన్నా, లేదంటే ఏదైనా దేనికైనా ఈ 3. సో రాలేదు అంటే పేషెంట్ వెయిట్ చేస్తారు. అది భక్తి తలకి అడ్వాంటేజ్. వచ్చింది గర్వపడరు, థ్యాంక్ యూ మై లార్డ్, నాకు ఎందుకు ఇచ్చారు మీరు, దీన్ని మీకోసం అలా అనుకుంటే మీరు భక్తి యోగి. ఇవ్వలేదు, డిప్రెషన్ ఫీల్ అవ్వరు. సరే నాకైతే అర్హత లేదనుకుంటున్నారు, నేను వెయిట్ చేస్తాను. అర్థమవుతుందా? అవును ప్రభుజీ. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభుజీ. థ్యాంక్ యూ. జనార్దన్ జీ, లక్ష్మీ సుందరి మాతాజీ, రాజ్ ప్రభు, అనిల్, లక్ష్మీ విజయ మాతాజీ, శివ ప్రభు, అనిల్ ప్రభు, బాలకృష్ణ, శిరీష్ మాతాజీ. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు భక్తి ఏం చేసినా అది ఎటర్నల్ క్రెడిట్. ఇప్పుడు అలాగని చెప్పి సో నేను అమెరికాలో డబ్బులు సంపాదించగలను, తప్పేం కాదు, కుటుంబం మెయింటైన్ చేయాలి కదా. కానీ ఇదంతా కృష్ణుడి జీవితంలో పెట్టి చేయండి, పర్ఫెక్ట్. ఇంకోటి చూడండి, 14, ఇది 13వ శ్లోకం. ఇది ఒక్కటి అర్థమైతే మీకు మీ జీవితంలో చాలా ముందుకు వెళ్తారు. 3 డూవర్స్ ఎవరో? మనం జీవాత్మ మనం కోరుతాము, పరమాత్మ మన తాలూకా కర్మ చేసి శాంక్షన్ చేస్తాడు ఆయన, ప్రకృతి దాన్ని నడిపిస్తుంది. యూనో, కానీ ఇది కొంతకాలమే, 60-70 ఏళ్ళే తర్వాత అన్ని మెల్లిమెల్లి తీసుకుంటారు. యూనో, ఒకరికి అందమైన జుట్టు ఉంటుంది, వయసుతో ఎగిరిపోతుంది అది. యూనో, వాళ్ళకి బోల్డ్ తెలివితేటలు ఉంటాయి. మీ పేరు నేను మర్చిపోయాను, మీ పేరేంటి, మీ పేరు నాలుగు మీద ఆడుతుందండి అంటారు. అంటే ఏంటి? పరమాత్మ ఇస్ హోల్డింగ్. వా, అర్థమవుతుందా? నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. యూనో, సో దాని తాలూకా అర్థం ఏంటంటే మనం శరీరంలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ మీకు తెలియాల్సింది యాక్చువల్గా ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఇట్ చేంజ్ యువర్ లైఫ్. యాక్చువల్గా మీ అందరికీ ఒక ప్రశ్న, సరేలేండి చెప్తా, దీనికి ట్రాన్స్లేషన్ చెప్పి మీకు ప్రశ్న అడుగుతాను. శరీరంలో ఆత్మ ఉందండి,
ఆత్మే ఈ శరీరం ఉన్న సిటీని మెయింటైన్ చేస్తుంది యూనో. సో ఈ ఆత్మ మనం చేసే వాటన్నిటికీ దేంతో సంబంధం లేదు. అంటే ఆత్మ అంటే మీరే. సో ఎవరి చేత ఎవరిని ప్రేరేపించడు, మన తాలూకా మనం చేసే పనులకి రియాక్షను ఆత్మకి రాదు. ఇవన్నీ జరిపేది మాయ, సతోత్తమ రజోగుణాల మాయ. నేను చెప్పింది మీకు ఏం అర్థం లేదు. ఐ రిపీట్ అగైన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పమంటారా? అందుకని మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ప్రశ్న సమాధానం చెప్తాను. ప్రశ్న అడిగినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అడగండి ప్రభుజీ. మీరు ఒక ఫోటోని తీసుకొచ్చి గోడకి కొడుతున్నారు. కొడుతుంటే ఆ కొట్టడంలో సుత్తి పెట్టి కొడుతుంటే ఆ సుత్తిలు మీ వేలివి పడింది. బాధ పెడుతుందా, బాధ పెట్టదా? నొప్పి పెడుతుందా, నొప్పి పెట్టదా? నొప్పి పెడుతుంది, రైట్? ఆ నొప్పి ఆత్మకి తెలుస్తుందో తెలియదా? ఆత్మ అంటే మీరే. సో మీకు నొప్పి పెట్టిందా లేదా? పెట్టింది అంటారు. సో ఈ శ్లోకం ఏంటంటే ఆత్మ, మీరనే ఆత్మకు నొప్పి పెట్టదు, మరి నొప్పి ఎవరికి పడుతుంది? ఇది అర్థం చేసుకోవడం కష్టమే. ఇది అర్థం చేసుకుంటే ఐఎమ్ రిపీటింగ్ అగైన్, జాగ్రత్త వినండి. మీరు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళారండి, గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లేమ్ అంటించారు. ఇలా అంటించి ఏం చేశారు, అది ఎత్తడంలో, ఆ గిన్నె ఎత్తడంలో చెయ్యి కాలింది అంటారు. అంటారా? ఎవరికి కాలింది? ఎవరికి కాలింది? మనకి, మన శరీరానికి, మన బాడీ. మీ బాడీ కాలిందా? ఓకే, మీ కాలిందా, మీ బాడీ కాలిందా? అంటే ఆత్మకే ఉండదు, బట్ శరీరానికి ఎట్టింది, ఏమైనా బాడీకి. మీరే ఆత్మ అనుకోండి, మీరే ఆత్మ కదా, మీకు కాలిందా లేదా? యాక్చువల్లీ భగవద్గీత మీరు జాయిన్ అవుతున్నారు, కానీ మనం కొంచెం సీరియస్ టాపిక్ వెళ్తున్నాం అండి. 2 తర్వాత నుంచి టఫే నాకు తెలుసు, కానీ మీ అందరూ వచ్చారు, మీరు సిన్సియర్గా వస్తున్నారు. ఈ శ్లోకం యాక్చువల్గా ఈ 13, 14, 15 ఇస్ వెరీ గుడ్ యాక్చువల్గా, యూనో. ఇంకో ప్రశ్న చెప్పడం లేదంటే, అంటే మీ కృష్ణ భక్తి వల్ల గొప్పతనం చెప్తాను. వినండి, మీరు 3 ప్రశ్నలండి. గులాబ్ జామును తిన్నారు, ఎలా ఉంది? భలే ఉంది. ఇంకోటి కావాలా? కావాలి. రెండోది తిన్నారు, ఎలా ఉంది? భలే ఉంది. 3 తిన్నారు, ఎలా ఉంది? భలే ఉంది. సో ఇందులో మీకు నా ప్రశ్న చెప్తాను. ఆత్మ అంటే ఏం చెప్పాను? సచ్చిదానంద స్వరూపం, అవును కదా? అదే మీరు, అదే నేను, రైట్? సో ఈ ఆత్మ, అది గులాబ్ జామున్ అన్నది మ్యాటర్, పదార్థం. ఆత్మ సచ్చిదానంద స్వరూపం, పదార్థానికి ఆత్మకి సంబంధం లేదు, ఇంట్రెస్టెడ్గా. అందుకని ఆత్మ ఆ గులాబ్ జామున్కి ఆత్మకి సంబంధమే లేదు. మరి విషయానికి వస్తే శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి శరీరం నడిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో శరీరం డెడ్. అందుకని శరీరం ఎప్పుడు డెడ్. ఇప్పుడు చెయ్యిలా నడుస్తుంది, ఒకసారి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, చెయ్యిలో అనిపోతుంది. ఇప్పుడు నా $1 మిలియన్ క్వశ్చన్ మీకు ఏంటంటే, గులాబ్ జామున్ ఎవరు ఎంజాయ్ చేశారు? సెన్సెస్. మన సెన్సెస్. మరి సెన్సెస్ కి, ఇంద్రియాలకి లైఫ్ లేదు, ఆత్మ లోపల ఉంది కాబట్టి సెన్సెస్ కి లైఫ్ ఉంది. అర్థమైంది.
ఏమర్థమైంది? అదే అంటే మనకు నొప్పి పెట్టిన ఏం అంటే త్రూ బాడీ ఏ ఫీలింగ్ కలిగినా అది ఎంజాయ్ చేసే సెన్సెస్ కానీ ఆత్మ కాదు. కానీ ఆత్మకి సెన్సెస్ కి ఆత్మను విడిచి అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. సెన్సెస్ ఎంజాయ్ చేయలేవు ఆత్మను విడిచి. మరి ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? పోలేండి మీకు సరే టెక్నికల్ గా చెప్తాను, మీ అందరు ఇంజనీర్లు రైట్, చెప్తానండి. మీరు గులాబ్ జామున్ నోట్లో పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక న్యూరాన్ మైండ్కి వెళ్తుంది, తీయగా ఉంది అన్న న్యూరాన్ లో తీపి లేదు. యూనో, తీయగా ఉంది అన్న న్యూరాన్ లో తీపి లేదు. మీరు ఆకలి 12:30కి ఆకలి అవుతుంటది. ఆకలి అవడం అంటే ఏంటంటే మీ కడుపులో ఉన్న యాసిడ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ రిలీజ్ అయ్యే టైంకి వచ్చే ఫీలింగే ఆకలి అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, యాసిడ్ రిలీజ్ అయ్యే ముందు అక్కడి నుంచి న్యూరాన్ జుప్ మన బ్రెయిన్కి వెళ్తుంది. న్యూరాన్ సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ తాలూకు ఇంప్రెషన్ ఏంటి, నీకు ఆకలి వేస్తుంది. నీకు ఆకలి అన్న పదంలో ఆకలి లేదు, కానీ మీకు ఆకలి వేస్తుంది. అలాగే మీరు సుత్తిపెట్టి వేలు మీద కొట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక ఫైబర్, ఒక న్యూరాన్ వెళ్ళి వెనక్కి వెళ్తుంది. ఏమని, ఇట్స్ బర్నింగ్, సి ఫైబర్స్ ఆర్ బర్నింగ్ అన్న దాంట్లో నొప్పి లేదు, కానీ మీకు నొప్పి పెడుతుంది. అర్థం ఏమిటి? అంటే ఇది పార్ట్ ఆఫ్ సర్వైవల్ మెకానిజం, పార్ట్ ఆఫ్ బాడీ సర్వైవల్ మెకానిజం. సర్వైవల్ మెకానిజం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆనందం కంటే దుఃఖం ఎక్కువ ఉంది, రైట్? అంటే కంట్రోలింగ్ ఫోర్స్ మనం అంటే సెన్సెస్ అండ్ 3 మోడ్స్, అది కమాండ్ ఇస్తే ఫీలింగ్ తెలుస్తుంది. ఫాలో అవుతానంటే నేను చెప్తాను, తెల్ల ఆన్సర్లు అండి చెప్పేస్తానండి. ఇది సెకండ్ క్యాంటో భాగంలో ఉంటుంది, అందుకే నేను చదవాలి. యాక్చువల్గా శరీరం ఎప్పుడు అచేతనం, లైఫ్ లేదు శరీరానికి. ఆత్మ ఉంది కాబట్టి శరీరానికి లైఫ్ ఉంది. కానీ ఆత్మ ఏంటంటే స్పిరిచువల్, అది మ్యాటర్ని ఎంజాయ్ చేయలేదు. ఇట్ కెనాట్ ఎంజాయ్ ద మ్యాటర్, వెదర్ ఇట్స్ గులాబ్ జామున్, రసగుల్లా, వెదర్ ఇట్ ఇస్ సెన్షువల్ ఎంజాయ్మెంట్, మూవీ ఆర్ ఎనీ లైఫ్, సెన్షువల్ లైఫ్, దేనిని ఎంజాయ్ చేయలేదు ఆత్మ. మరి ఎంజాయ్ చేసేది ఎవరంటే అహంకారానికి అస్తిత్వం లేదు. అందుకని మనకు వచ్చే ప్లెజర్స్ అన్ని ఇల్యూజరీ. ఇల్యూజరీ అంటే తెలుసా, కల్పన అంతే. అందుకనే మనం ఎన్ని చేసినా సరే మనకు ఆనందం ఉండదు. $1 million ఉన్నాయి, నెక్స్ట్ రోజు మళ్ళీ మామూలే. ఇదంతా మాయతలకు ప్రభావం. చాలా మందికి ఏంటంటే నేను ఈ మంత్రం చేస్తాను, ఆ మంత్రం చేస్తాను, మాయ అంటే చేయి, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. చేస్తే గ్రీన్ కార్డ్ వస్తుందా, మాయ చేసా, నో ప్రాబ్లం. ఎందుకు, నువ్వు నాతోనే ఉంటున్నావు, గుడ్. ఇందులో బయటపోతాను అంటలేదు. ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం, నేను బయటికి పోతాను అని చెప్పి భగవద్గీతను చదివినప్పుడు ప్రాబ్లం వస్తుంది. నిజమైన చారిటీ ఏంటంటే ప్రభుపాదే ₹40 అమెరికా వచ్చి అమెరికన్స్ కి యూఆర్ నాట్ ద బాడీ, యువర్ స్పిరిట్ సోల్, వేకప్. మీ అందరికి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. యూనో, అనిల్ ప్రభు జాయిన్ టుడే. అనిల్ ప్రభు వింటున్నారా మీరు? ఎస్ ప్రభు. చిన్న ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. చెప్పనా? చెప్పండి ప్రభు. ఇదివరకు చెప్పాను, మీరు వినంటే అంటే ఉన్నారు లేదా తెలియదు. ప్రభు, ఈ గులాబ్ జామున్ ఆనందం ఇచ్చేది మీరు అందరూ మీ కాలేజీలో ఓ రోజు కాలేజ్కి వెళ్ళారండి. మీరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అయిపోయింది, 4th ఇయర్ వస్తుంది. 4th ఎగ్జామ్స్ రాశారు, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు, 4th వచ్చారు. ఆకలిస్తుంది, గులాబ్ జామున్ పెట్టుకున్నారు, రసగుల్లా పెట్టుకున్నారు, క్యాంటీన్కి వెళ్ళారు, సమోసా పెట్టుకున్నారు, మధ్యలో టేస్ట్ చేంజ్ కోసం వింటుంటే ఫ్రెండ్స్, అరే నీకోసం వెయిట్ చేస్తున్నాను రా, ఏమైంది, ఇప్పుడు రిజల్ట్ వచ్చింది, మేమందరం పాస్ అయ్యి నీ పరీక్ష పోయింది. ఓ తింటున్నావు, తిను, మేమందరం పాస్ అయ్యి నీ పరీక్ష పోయింది. వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూలో వాళ్ళు వచ్చారు, వాళ్ళు మమ్మల్ని అందరినీ తీసుకున్నారు, నిన్నే తీసుకోలేదు. నన్ను తీసుకోలేదా? థర్డ్ ఇయర్ ఫెయిల్ అయిపోయినా మంచి గులాబ్ జామ్ తీసి నోట్లో పెట్టుకుంటారు, నో టేస్ట్. అవునా కదా?
ఎస్ ప్రభు. మరి గులాబ్ జామున్ టేస్ట్ అది ఎందుకు ఇవ్వలేదు? టేస్ట్ అది మీరు మీరు లెక్కలు యూ కేర్లెస్ గా మీరు పర్లేదు అని చెప్పి రెండో సమోసా తింటారు. టేస్ట్ ఏదో తగులుతూ ఉంటది కానీ మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అరే గులాబ్ జామున్ మీకు ఆనందం ఇచ్చేదైతే ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు? అందుకని ఈ ప్రపంచంలో దుఃఖం అన్నా ఆనందం అన్నా ఇల్యూషరీ లేదు. ఉన్నట్టుగా కనిపిస్తుంది మాయతలక స్వభావం. మీరు ఏం చేస్తారు? లేదు నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి నేను గులాబ్ జామున్ పెట్టుకున్నారు. వెంటనే పరమాత్మ ఏం చేస్తాడు? మీకు డిజైర్ ఏంటి? నేను గులాబ్ జామున్ ఎంజాయ్ చేయాలి, సమోసా ఎంజాయ్ చేయాలి. పరమాత్మ చూస్తారు రైట్ నో సఫరింగ్ స్టేట్ లో నీకు శాంక్షన్ లేదు. కృష్ణుడు శాంక్షన్ చేయలేదు. ఏం శాంక్షన్ చేశారు? కొండ వరకు శాంక్షన్ చేశారు కానీ ఆనందానికి శాంక్షన్ చేయలేదు. అందుకని ఆ ఆనందం ఆయన శాంక్షన్ చేస్తే అదేనా వచ్చేది, లేదంటే అది రాదు. అందుకని 3 ఉన్నాయి, 3 డూవర్స్. ఒకటి మన కోరిక, అది ఆత్మ. రెండు పరమాత్మ శాంక్షన్. 3 పరమాత్మ శాంక్షన్ చేసిన తర్వాత ప్రకృతి పని జరిపిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పనా? మీరు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్తే ఇడ్లీ అన్నారు, 2 ఇడ్లీ 2 పూరి. వెయిటర్ వచ్చి అన్నాడు, ముందు ఒక రెసీట్ తీసుకుని అక్కడ కొని ఆ రెసీట్ అక్కడ కౌంటర్లో ఇస్తేనే వాళ్ళు ఇడ్లీ ఇస్తారు. అంటే మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి జేబులో డబ్బు చేయబెట్టారు, డబ్బులు లేవు, 2 ఇడ్లీ 2 పూరి అన్నారు. ఆ కౌంటర్లో కూర్చుంది ఎవరు? పరమాత్మ. డబ్బులు మీరు చూసుకున్నారు, పర్స్ లేదు. మళ్ళీ వస్తాం. పరమాత్మ శాంక్షన్ లేదు, ఇడ్లీ పూరి వస్తుందా? రాదు. అందుకనే మిక్సింగ్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటేంటంటే ఆనందం అన్నది ఇల్యూషరీ అని చెప్పాను, దుఃఖం కూడా ఇల్యూషరీయే. యూనో మీకు వేలు మీద గట్టిగా దెబ్బ కొట్టుకున్నప్పుడు ఒక సి ఫైబర్స్ అంటారు, ఒక సిగ్నల్ అవుతుంది. ఆ సిగ్నల్ అర్థం నీకు నొప్పి ఉందని. ఆ నొప్పి ఉన్నది అన్న పదంలో నొప్పి లేదు, బట్ మీకు నొప్పి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? దట్ ఇస్ హౌ మాయ వర్క్స్. అందుకని ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఇంత దుఃఖాన్ని ఇంత ఆనందం తెచ్చుకుంటారు. మీరు అమెరికాలో పుట్టినా, ఇండియాలో పుట్టినా, ఎక్కడ పుట్టినా దీన్ని మార్చలేరు. మార్చగలిగింది ఒకటే, ఏంటది? ఎంత మీరు భక్తులు ముందుకెళ్ళగలరు, ఎంత ఈ సత్వతమ రజోగుణం నుంచి బయటకు రాగలరు అన్నది మాత్రం మీ ఎబిలిటీ. అది అది పరమాత్మ కంట్రోల్ లేదు. మీరు ఎంత ట్రై చేస్తే అంత మంచిది. లాస్ట్ పాయింట్ చెప్పనా? అద్భుతమైన పాయింట్, యూ విల్ అప్రిషియేట్. యమలోకానికి యమరాజు వస్తారు. యమరాజు వచ్చినప్పుడు ఈ ఆత్మ కృష్ణుడిది. మీకు అందరూ తెలుసు లేదు, మీరు అమెరికాలో ఉన్న వాళ్ళు తెలిసింది, ఇండియన్స్. మీ పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ మీద అమెరికాకి హక్కు లేదు. ఎవరికి హక్కు లేదు? ఎవరికి హక్కు ఉంది? రాష్ట్రపతికే ఉంది. అలాగా ఈ ఆత్మకి మీరు ఎన్ని తప్పులు చేసినా ఆత్మకి పనిష్మెంట్ ఇచ్చే అధికారం యమరాజుకి లేదు. ఎందుకు? ఆత్మ సచ్చిదానంద స్వరూపం. మరి యమరాజు ఏం చేస్తారు? మరి తప్పుడు ఇప్పుడు ఈ 13, 14, 15 శ్లోకాల అర్థం ఏంటంటే, తప్పు చేసి ఆనందించిన, చెడు దుఃఖపడినా ఆ పడుతున్నది ఏంటంటే మీరు కాదు, మీరని ఆత్మ కాదు, అహంకారం. అహంకారానికి అస్తిత్వం లేదు. అందుకని ఆ ఇల్యూజన్ నుంచి బయటికి లాగడమే నిజమైన చారిటీ. దట్స్ వాట్ ప్రభుపాద డిడ్. ఇప్పుడు యమరాజు వచ్చారండి, మీరు ఎన్నో తప్పులు చేశారు. తప్పులు చేస్తే ఆ తప్పులు ఆత్మకంటూ, ఆ తప్పులు ఎందుకు చేశారు? అహంకారానికి అస్తిత్వం లేదు. కానీ మీరు తప్పులు చేశారు, మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? మరి యమరాజు వస్తారు. పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? అహంకారానికి అస్తిత్వం లేదు. కానీ అహంకారానికి సోర్స్ ఎవరు? మీరు ఆత్మ. మీరు ఆత్మన యమరాజు ముట్టుకోలేడు. ఆత్మకు ఓనర్ ఎవరు? కృష్ణుడు, స్పిరిట్. అందుకని యమరాజు ఏం చేస్తారు తెలుసా? మనస్సు బుద్ధి అహంకారంతో కూడిన సటల్ బాడీని తీసుకెళ్తారు, సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తారు. మనం మూర్ఖత్వం.
మనమే మనస్సు అనుకుంటున్నాం, మనమే శరీరం అనుకుంటాం. ఎప్పుడైతే సెటిల్ బాడీని తీసుకెళ్ళడం మనం వాళ్ళతో వెళ్ళిపోతాం. హరే కృష్ణ. మీరు ఎప్పుడైతే ఆ టైంకి నేను వాడు యమరాజు వచ్చి సెటిల్ బాడీని తీసుకెళ్తున్నాడో నేను సెటిల్ బాడీని కాదని ఉండిపోయాను అనుకోండి, ఏమవ్వదు. నేను చెప్పినంత ఈజీ కాదు, అయిపోతుంది. ఎందుకంటే మనం ఆ సూక్ష్మ శరీరం మనం అనుకుంటాం కాబట్టి దాంతో పోతాం. అంటే యమరాజు ఆత్మని కూడా ముట్టుకోలేడు. ఇప్పుడు ఇందాక గులాబ్ జామున్లోని పరీక్ష పోయింది అంటే గులాబ్ జామున్ ఎందుకు ఎంజాయ్ సరే లేదు గులాబ్ జామున్ ఇప్పుడు గులాబ్ జామున్ కొనికి తింటున్నారండి, ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మొదటి ప్రశ్న, ఆత్మ మ్యాటర్ ఎంజాయ్ చేయలేదు. గులాబ్ జామున్ అన్న సమస్య అంటే అహంకారం. అహంకారం అంటే అర్థం ఏంటి? నేనే ఐఎమ్ సారీ, అహంకారం అంటే అర్థం ఏంటి? నేనే శరీరము అన్న భావన, శరీర భావన. నేనే శరీరాన్ని అన్న శరీర భావన. మీరు శరీరం కాదు. అందుకని ఈ ప్రపంచంలో దుఃఖాలు, ఈ ప్రపంచంలో సుఖాలు ఇల్యూజరీ, కల్పితాలు. ప్రభుజీ ఒక్క ప్రశ్న, ఇప్పుడు కోరిక సోర్స్ కూడా ఫాల్స్ అయినా? ఎస్, నేను చెప్తున్నానా? టు ద ఎక్స్టెంట్ ఇట్ ఈస్ థియరీ ఫర్ మీ, టు ద ఎక్స్టెంట్ ఇట్ ఇస్ రియాలిటీ ఫర్ మీ. కానీ థియరీ అయితే నాకు తెలుసు. ఇఫ్ యూ వాంట్ విల్ రిపీట్ నెక్స్ట్ వీక్ ఆల్సో. బాగుందా లేదా అసలు చెప్పండి? ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? చాలా బాగుంది ప్రభుజీ. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. ఇంకా తెలుసుకోవాలనుంది ప్రభుజీ. వీ కెన్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. నాకు తెలుసు ఈ శ్లోకాలు యాక్చువల్గా భగవద్గీత ఏంటంటే 4th చాప్టర్, ఇప్పుడు 2వ చాప్టర్ వరకు బాగానే అంటే ఇంట్రొడక్షన్, 3 నుంచి అసలు చాలా అసలు ఏముంది, కృష్ణుడు గంటన్నర మాట్లాడంతే. దాన్ని మీరు అసలు జన్మలు అలా చదువుతూనే ఉండొచ్చు. అది భగవంతుడు అంటే. భగవాన్ గీత సాంగ్ ఆఫ్ గాడ్. అంతేగాని భక్తి అంటే యూనో భయంగా ఫియర్ ఆఫ్ అన్నాను అది కాదు. అలా చాలా చేయకూడదు యూనో, అది కాదు భక్తి అంటే. ధైర్యంగా తెలియాలి ఇది నా మార్గం. ఎప్పుడు ఒక గురువు టార్చ్ లైట్ వేస్తే అది భ్రమలోంచి బయటికి లాగడమే అదే నిజమైన చారిటీ. డబ్బులు ఇవ్వడం, భోజనం పెట్టడం చారిటీ కాదు. ఈ శరీర భావం నుంచి బయటకు వచ్చి నీకు నొప్పి లేదయ్యా, నీకు ఏది లేదు, అంత మాయతాలుగా కల్పితం. సాధన చేస్తే బయటకు వస్తావు, సత్వరమో తమో రజోగుణాల నుంచి బయటకు వస్తావు. జరిగే ఇది అయ్యేంత వరకు ఈ జన్మలను చక్కలు ఇరుక్కుంటూ సాధన చేస్తావు, బయటకు వస్తావు. అదే యాక్చువల్గా లాస్ట్ పాయింట్ చెప్తుండే. ప్రభుపాదని ఒక రోజు ఆఫ్రికాలో, కెన్యాలో యూనివర్సిటీ కాన్వకేషన్ పిలిచారు. ప్రభుపాద ఏమో తెలుసా? ద ప్రొఫెసర్ ఇన్ యువర్ యూనివర్సిటీ, the rickshawala in my country is more advanced than the professor in your university అన్నారు ప్రభుపాద. వావ్, లేక అసలు ఏదో ఇండియాని పిలిచారు అని పిలిస్తే ప్రభుపాద ఏమంటున్నారు? ఇండియాలో మా రిక్షావాడి కంటే, మా రిక్షావాడు మీ తాలూకా ప్రొఫెసర్ కంటే మోర్ అడ్వాన్స్డ్. మీరు చూడండి, రిక్షా దొరుకుతుంటాడు, ఏం బాబు నా కర్మ అండి ఇదంతా. అది డిప్రెషన్ లేదు, ఇది నా కర్మ అండి. వెరీ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ధైర్యం. ఇవాళ అమెరికా పని జరిగిపోవాలి, డిప్రెషన్ వచ్చింది అమెరికాలో, స్టాక్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది, అందరూ దడ సూసైడ్ కమిట్ చేసుకుంటారు. అరే కృష్ణ, ఎంత తప్పు. 50% పీపుల్ హ్యావ్ మెంటల్ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. ఎప్పుడైతే శరీర భావంలో ఉండి మీరు ఎంజాయ్ చేస్తారో మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? ఇండియన్స్ ఇది ఇమిటేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్పిరిచువల్ బ్రెయిన్ టిష్యూస్ డెవలప్ అవ్వో, ఎప్పుడైతే బ్రెయిన్ టిష్యూస్ డెవలప్ అవ్వో, భగవద్గీత ప్రోగ్రామ్ అండి బిజీ అండి, 3 గంటలు కంప్యూటర్ మీద కూర్చోడానికి టైం ఫ్రీ ఉంది. కానీ అదే మాయ అంటే ఎందుకు? ఆ శక్తి పోయింది. అట్లీస్ట్ ఇండియన్స్ అని వస్తారు, వెస్టర్నర్స్
ఇలా రెండు క్లాసులు చెప్తే మిడిల్ క్లాస్ అబ్బా కష్టం ఉండి మానేస్తారు. యూ పీపుల్ ఆర్ సో అడ్వాన్స్డ్, ఐ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ రియల్లీ లైకింగ్ ఇట్. అర్థం అవట్లేదు, అర్థం అవుతున్నట్టుగా ఉంది, అవునా కదా? అర్థం అవుతున్నట్టుగా ఉంది కానీ అర్థం అవ్వలేదు, రైట్? అవును ప్రభు. So we'll work more. I'm okay with that. You know? ఏమంటారు? Let us be honest. Frank గా చెప్పండి. ప్రభుజీ ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. Ah, అంటే యమధర్మరాజు వచ్చేటప్పుడు సటిల్ బాడీ తీసుకెళ్తున్నప్పుడు సటిల్ బాడీతో మనం కూడా వెళ్ళిపోతున్నాం అన్నారు కదా. ah. సో యాక్చువల్ గా మనిషి ఎప్పుడు చనిపోతాడో తనకే తెలియదు. తనకి తెలియనప్పుడు చనిపోయినప్పుడు కదా యమధర్మరాజు వచ్చి సటిల్ బాడీని తీసుకెళ్లేది. సో మనిషికి తెలియకన్నా సటిల్ బాడీతో పాటు ఎలా వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోవడం అంటే నాయన రండి ప్రభుజీ, గ్రాస్ బోర్డ్ సారీ యూ కెన్ మ్యూట్. చనిపోవడం అంటే ఈ శరీరం నుంచి బయటకు వచ్చాడు, గ్రాస్ బాడీ నుంచి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ని బ్రెత్లను ఉంటది, నీళ్ళని ఉండదు. ఇప్పుడు ఇన్ని బ్రెత్లు మీరు ప్రాణాయామం చేయండి, మీ లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. సిగరెట్లు కాల్చండి, లేదంటే అన్లిమిటెడ్ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయండి, మీ జీవితం మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఊపిరి పోతుంది అనమాట. సో ఇన్ని బ్రెత్లతో ఈ శరీరానికి ఆత్మతో ఉన్న కనెక్షన్ ఒకే ఒక వ్యక్తి తెలుసు. ఇన్ని బ్రెత్లు జరిగేంత కాలం ఈ ఆత్మ ఈ శరీరం సూక్ష్మ శరీరంతో ఈ స్థూల శరీరం ఈ గ్రాస్ బాడీతో ఈ సెటిల్ బాడీతో ఉండాలి అని ఒకరికి తెలుసు. ఎవరది? పరమాత్మ. అర్థమైందా? ఇప్పుడు మీ ఆఖరి బ్రెత్ అయిపోయింది ప్రభు, మీరు అన్నారు అనగానే దట్ ఇస్ ద లాస్ట్ బ్రెత్. వెంటనే మీ హృదయంలో పరమాత్మ ఉంటాడు కదా, 400 విష్ణు ఫ్రమ్ కృష్ణస్ ఎక్స్పాన్షన్. ఆ పరమాత్మ విల్ కమ్ అవుట్. వెన్ హీ కమ్స్ అవుట్ మీరు బయటకు వచ్చేస్తారు. మీరు రాలేంటంటే మీకు బోల్డ్ కోరికలు ఉన్నాయి, కోరికలకి రియాక్షన్లు ఉన్నాయి, కర్మ ఉంది, సఫరింగ్ రావాలి, తప్పులు చేశారు. అప్పుడు వాళ్ళకి ఆత్మను ముట్టుకునేంత శక్తి లేదు, ఎందుకంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరేం చేశారు? పరమాత్మ ఎప్పుడైతే బయటకు వచ్చాడో దాంతోపాటు జీవాత్మ కూడా బయటకు వచ్చేస్తుంది. జీవాత్మ బయటకు వచ్చినప్పుడు కానీ కోరికలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, లేదు మనం చేసిన తప్పులు తలకి రియాక్షన్లు ఉన్నాయి. ఎందులో ఉంటాయి? ఇవన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇప్పుడు తప్పులు చేశారు, పనిష్మెంట్ రావాలి, అందుకే నేను ఏం చేస్తాడు? సూక్ష్మ శరీరాన్ని పట్టుకుంటాడు. అది మ్యాటర్, అది సటిల్ మ్యాటర్. యమరాజ్ కెన్ టచ్ ఇట్, పట్టుకుని ఆయన తీసుకెళ్ళినప్పుడు బికాస్ యు ఆర్ థింకింగ్ యువర్ దిస్ సెటిల్ బాడీ, మీరు ఏమనుకుంటున్నారు? నేను సెటిల్ బాడీ మీరు అనుకుంటున్నారు, దాంతో పోతారు. అర్థమైందా? 5వ స్కందం భాగవతం అని చెప్పి అర్థమైంది ప్రభుజీ. ఈ పాయింట్ మిస్ అయ్యారా? అంటే మనం సూక్ష్మ శరీరం అనుకున్నప్పుడు మాత్రమే యాక్చువల్ గా మనము పోతున్నాం సటిల్ బాడీతో పాటు. అవును, మనం అనుకుంటాం మనని. అన్లెస్ యు ఆర్ ఫుల్లీ ఫ్రీ ఫ్రమ్ మాయా, సత్వతమో రజోగుణాల నుంచి కూడిన మాయ నుంచి బయటకు వచ్చేంత వరకు నేను ఎన్ని చెప్పినా, నేను ఎన్ని కథలు చెప్పినా నేను కూడా అలాగే అనుకుంటాను. అంటే థియరిటికల్ గా తెలుసు, రియలైజ్డ్ కాదు. అందుకని 2 పదాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగులో, జ్ఞానం విజ్ఞానం, 2 ఒకటి కాదు. తేడా ఏం చెప్పమంటారా? జ్ఞానం అంటే థియరీ. ఏమందరూ మీరు భగవద్గీత ఇలా 4 క్లాసులు సంవత్సరంతో వింటే మీకు భగవద్గీత వచ్చేస్తుంది. కానీ అది రియలైజేషన్ అవ్వాలంటే, పూర్తిగా రియలైజ్ అవ్వాలంటే దానికి మీరు ఏం సాధన చేయాలి. జ్ఞానంకి వి యాడ్ చేయాలంటే, విజ్ఞానం అవ్వాలంటే సాధన యాడ్ చేయాలి. సాధన చేస్తేనే కానీ అది రియలైజేషన్ అవ్వరు. చిన్నపిల్లలు చూడండి, మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి నిప్పు కాలుతుంది అంటే ఆ పిల్లలు అంటారు నిప్పు కాలుతుంది. మీరు ఒకసారి బర్న్ ఆన్ చేసి అందులో వేలు పెట్టమనండి, పెడతారు. నిప్పు కాలుతుందంటే తెలుసు, అది రియలైజేషన్. మీరు ఉంటున్నారు, నేను శరీరం కాదు ఆత్మ అంటున్నాను, మీరు ఇలా నేను శరీరం కాదు ఆత్మ.
You have to behave on that platform. We don't. We can't. అందుకనే తెలుగులో వేమన ఏమంటాడు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినడమేమా. సాధన చేయండి, ఆ పనులు జరుగుతుంది. తినగా తినగా వేపకాయ తీగ అవుతుంది. అలాగే చేయగా చేయగా మన సూక్ష్మ శరీరం డిజాల్వ్ అయిపోతుంది. అందుకని హరే కృష్ణ మంత్రం పవర్, ప్రభు పవర్, కృప, లార్డ్ చైతన్య కృప, హరే కృష్ణ మంత్రం సాధన. ఈ మాయ జనన చక్రం నుంచి, ఈ సూక్ష్మ శరీరం నుంచి, స్థూల శరీరం నుంచి బయటికి తీసుకొచ్చి ఏకైక శక్తివంతమైన మార్గం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన మార్గం, భక్తి యోగ మార్గం, ఈజీ. అలాగని చెప్పి మిమ్మల్ని ఏమైనా భార్య పిల్లల్ని వదిలేసి బృందావనం వెళ్ళి తపస్సు చేయమంటున్నావా? లేదే. మీ కుటుంబాన్ని బాగా చూడండి, మీ కుటుంబంతోనే ఉండండి, మీ ఉద్యోగం చేయండి, డబ్బులు సంపాదించండి. కానీ పొద్దున్న గంట సాయంత్రం గంట జపం చేయండి, ఎక్కడో బియ్యం చేయండి. ఎందుకంటే ఇట్ ఇస్ ఎటర్నల్ క్రెడిట్, బ్యాంక్ అకౌంట్, అది మీతో వస్తుంది. అదే రియల్ చారిటీ అంటే. అర్థం అవుతుంది లేదా? ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? అర్థం అవుతుంది, విల్ రిపీట్ నెక్స్ట్ వీక్, రైట్? రాజ్ ప్రభు ఏమంటారు? Yes, Prabhu. ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? శివ ప్రభు ఏమంటారు? అనిల్ ప్రభు ఎనీ అర్థమైందా లేదా? అవ్వలేదు. అర్థమైంది ప్రభు. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టింగ్ అంటే మీరు అన్నది నెక్స్ట్ వీక్ ఇంకా. అంటే Okay, I think can you hear Prabhu? yes. Okay, thank you Prabhu. మీరు అహంకారం అని చెప్పారు కదా ప్రభు, మనసు అనేదాన్ని we can identify in normal and desire. How to identify the false ego Prabhu? If we think about this jiva, we have conscious and consciousness. When you say I'm thinking about consciousness is the one which is taking us to the false area. So when you mention about false ego ahankaram, so how to identify that one? As you mentioned, to realize, right? I'm thinking manasu means we can able to know based on the desires, normal desires also, right? Right. But we can't even think or we can't even feel that ahankaram in normal form. Nice question, bro. Thank you, bro. Then a question? Yes, Prabhu. Just want to how to just a mind, how we can at least realize if I just spend some time, I can think about mind, right, Prabhu? How to identify the false ego, to differentiate. Nice question. Thank you. Ahankara udatmakartaha iti manyate. Prakriti kriyamani gune karmani sarvas ahankara udatmakartaha iti manyate. Krishna ఏమంటున్నాడు భగవద్గీతలో? మీరున్నారండి, మీరు అమెరికా వచ్చారు, జిఆర్ఈ రాశారు. జిఆర్ఈ రాసినప్పుడు మీకు స్కోర్ వచ్చింది, ఎంఐటీలో మీకు అడ్మిషన్ వచ్చింది, మీరేం చెప్తారు? కష్టపడితే ఎంఐటీలో అడ్మిషన్ సంపాదించేవరా అంటే నవ్వుతారు మీరు. చాలా కష్టపడ్డా. ఐ ఆమ్ ద డూవర్, అదే అహంకారం ప్రభు. అర్థమైందా? I am the doer. I am the doer. ఇవాళ ఫిలాసఫీ చెప్పాను. I know చాలా మందికి అర్థమైంది. విల్ రిపీట్ నెక్స్ట్ వీక్ అగైన్. బట్ I am the doer. చిన్నప్పుడు అండి నాకు ఇంటర్మీడియట్లో 98% వచ్చింది. I am the doer. ఇంజనీరింగ్ మంచి ర్యాంక్ వచ్చింది. I am the doer. ఇంటర్వ్యూలో H1 మీద వచ్చాను అనుకోండి, H1 మీద వచ్చాను. ఐఎమ్ ద డూవర్. ఇక్కడ అక్కడ ఫెయిల్ అయిపోయాం, రిజల్ట్ రాలేదు, బ్యాడ్ లక్. ఐఎమ్ ద డూవర్ బట్ ఐ ఫెయిల్డ్.
సాడ్నెస్. ఇక్కడ సక్సెస్, ఐఎమ్ ద డోర్ సక్సెస్, రైట్. అక్కడ కృష్ణుడు ఎక్కడ లేడు. ఆ ఐఎమ్ ద డోర్ అహంకారం ప్రభు. అర్థమవుతుందా? శివ ప్రభు Yes, Prabhu. అది. కానీ But ఒక్క నిమిషం, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద డోర్ ఒకసారి జీవితంలో దెబ్బ తగులుతాయి చాలా మందికి. మీ స్టాక్ మార్కెట్ కొలాప్స్, లేదంటే ఫ్యామిలీ ఎక్కడో రిలేషన్షిప్స్ లో ఫెయిల్ అయిపోవడం, లేదా దెబ్బ తగిలేసరికి ఏమవుతుందంటే తట్టుకోలేరు. ఎందుకు? వాళ్ళ జీవితం అంతా వాళ్ళు అనుకున్నట్టు జరిగింది, ఎప్పుడైతే తట్టుకోలేక సమ్టైమ్స్ దే ట్రై టు ఎండ్ దేర్ లైఫ్. అందుకని అక్కడ కృష్ణుడు లేడు యాక్చువల్గా ఐఎమ్ ద డూవర్ లో, అహంకారంలో. సో ఈ శ్లోకం ఏంటంటే 3 డూవర్స్ ఎవరు? యూఆర్ ఓన్లీ డిజైరింగ్. మీ గుడ్ కర్మ ఉంది, పరమాత్మ శాంక్షనింగ్, ప్రకృతి యాక్టింగ్. ప్రకృతి పని జరిపిస్తున్నారు. అందుకని మీకు పెరాలసిస్ వచ్చిందండి. పెరాలసిస్ చెయ్యిలో ఉండిపోయింది. ఇక్కడ గ్లాస్ పట్టుకోవాలి, గ్లాస్ తీయలేరు మీరు. టు దట్ మచ్ ఎక్స్టెంట్ యువర్ మొబిలిటీ ఇస్ కర్టైల్డ్. దెన్ వేర్ ఇస్ ద లిబర్టీ? అందుకని when you understand the hand of God, when you understand the hand of God is present, Krishna's hand is present, you will wait. Something good has happened. No pride. Thank you, my Lord. Thank you very much. I don't deserve this. Great, very grateful. Something failed. Thank you, my Lord. You're telling me the temporary nature of this world. Whatever phone వచ్చిందండి, you have chosen as a CEO of Citibank. Wow. What you will say? నిజంగా మీరు డెవోట్ అయితే, భక్తి యోగి అయితే, కృష్ణ థ్యాంక్ యూ మై లార్డ్. యూనో యు ఆర్ టెల్లింగ్ మీ, యు ఆర్ గివింగ్ మీ దిస్ రెస్పాన్సిబిలిటీ ఐ డోంట్ డిజర్వ్, బట్ ఐల్ ట్రై. నెక్స్ట్ డే ఫోన్ కాల్ వస్తుంది, మీ నాన్న చనిపోయారు. కృష్ణ మై లార్డ్ థ్యాంక్ యూ. యు ఆర్ టెల్లింగ్ మీ హౌ టెంపరరీ దిస్ వరల్డ్ ఈజ్. వాళ్ళ మా నాన్న, రేపు నేను. థ్యాంక్ యూ. అందుకని యూ ఎక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ ఎక్నాలెడ్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ పరమాత్మ. then there is no depression. Sadness feeling ఉంటది. అర్జునుడు భగవద్గీత కృష్ణుడి నోట్ల నుంచి విన్న 10వ రోజు నాడు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. చనిపోతే అర్జునుడు ఏడ్చాడు. దిస్ అ క్రిటిసిజం. అరే అర్జున నోస్ యువర్ నాట్ ద బాడీ బట్ స్పిరిట్ సోల్. మరి వై అర్జున క్రైడ్? ప్రభుపాద అన్నారు ఇట్స్ న్యాచురల్. Every father has a affection for the child, is natural. Especially when you're a devotee, you become soft-hearted. What to speak of your son? You will cry for everyone. అంతేగాని అర్జున్ నెక్స్ట్ రోజు యుద్ధంకి వెళ్ళడం మానలేదు. డిప్రెషన్తో వచ్చి పొరపట్టుకుని అయ్యో మా అబ్బాయి చచ్చిపోయి ఒకడే కొడుకు అని చెప్పి బాధపడలేదు. సుభద్ర మళ్ళీ అనిస్తాను యాక్చువల్లీ. నెక్స్ట్ రోజు యుద్ధానికి వెళ్ళాడు. అది కర్తవ్యం అంటే, అది నాలెడ్జ్ అంటే. అంటే యూ విల్ బి ఎఫెక్టెడ్, బట్ ఇట్ విల్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ యువర్ డ్యూటీస్. ఎందుకు? అదే నిజం. అర్థమవుతుందా? Sure. Yes, Prabhuji. So we will continue the same verse next week for the better understanding. Thank you very much. Very, very grateful. My obeisances. మీ అందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Thank you. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ.